కృష్ణా నది పక్కనే ఉన్న గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు విజయవాడ వాసులు. కృష్ణా నదిలో గోదావరి నీరు కలిసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో బెజవాడ వాసులు రోడ్డెక్కారు. క్రమంగా రాజకీయ పార్టీలు కూడా నీటి కష్టాలపై గొంతు కలుపుతున్నారు. కృష్ణలంకలో నీటి రాజకీయంపై మా ప్రతినిధి వరప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. పక్కనే ఉంది. ఇంకోవైపు కృష్ణా నది తీరంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా నీళ్లు లేక అలవలచ్చన అంటూ రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే నీటి రాజకీయం కృష్ణలంక ప్రాంతంలో వేళ్ళూకిపోయినటువంటి నేపథ్యంలో మరోమారు నీటికి సంబంధించినటువంటి రాజకీయం తెర మీదకి వచ్చింది. వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్, అదేవిధంగా అతనికి మద్దతుగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రోడ్డెక్కి మంచినీటి తాగునీటి కోసం పక్కనే కృష్ణా నది ఉన్నప్పటికీ కూడా తాగునీటి కోసం ఆందోళన చేయాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి బెజవాడలో వచ్చినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు స్థానిక డివిజన్ మహిళలు ఉన్నారు. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నిరసన దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎలా ఉంది మంచినీటికి సంబంధించిన సమస్య? అసలు ఎలా ఉంది, మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? నీటి సమస్య వల్ల మా ప్రాబ్లం అండి. ఒకప్పుడు నీటి సమస్య వల్ల మేము ఇబ్బంది పడేవాళ్ళం కాదండి. మా పొరుగులు చుట్టాలు వచ్చినా కూడా మీ ఏరియాకి వచ్చి 4 రోజులు ఉండొచ్చని అనేవాళ్ళు కూడా ఈ రోజు రావడానికి భయపడిపోతున్నారండి. నీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు. పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బంది అవుతుందండి ఈ పరిపాలనని. చెప్పండి, పక్కనే కృష్ణా నది ఉంది, కృష్ణమ్మ పారుతుంది, ఇంకోవైపు గోదావరి జలాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా ఎందుకు వాటర్కి సంబంధించి ఇలా ఎందుకు ఆందోళన చేసినటువంటి? అధికారులు పనిచేయట్లేదు సార్. ఇక్కడ అధికారులు ఎవరో పనిచేయట్లా. సీఎం గారు ఒక విషయం చెప్తే ఆ విషయం మీద పరిగెత్తున్నారు కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు. ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు. సీఎం గారు ఇల్లులు పీకేయండి అంటే అనవసరం లేని ఇల్లులు పీకేస్తారు. మీరు అటువైపు వెళ్ళి చూడండి. 3 అడుగులు తీయమంటే 15 అడుగులు తీస్తున్నారు. 3 అడుగులు తీయమంటే 15 అడుగులు తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు వచ్చేసి కార్పొరేటర్ గారి మీదకి వస్తున్నారు. కార్పొరేటర్ గారి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యోగుల్ని, డిఈ గారిని, వాళ్ళని అడిగితే మేము 50 మందికి 100 మందికి సమాధానం చెప్పలేమమ్మా అంటున్నారు. రైట్. మొత్తం మీద చూసుకుంటే బెజవాడలో మాత్రం కృష్ణలంక ప్రాంతంలో మాత్రం నీటి రాజకీయం అనేది మొదలైంది. ఒకవైపు వైసీపీ, ఇంకోవైపు టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు రోడ్డు మీద పడి కొట్టుకునేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ చందన సురేష్, ఆయన వాటర్కి సంబంధించినటువంటి సమస్య మీద ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ సానుభూతి పట్ల ఎవరైనా తెలియదు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పీపుల్ అతని మీద ఒక రకంగా దాడికి యత్నించారు. దీంతో అతని మెడలో ఉన్నటువంటి చైన్ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాటర్కి సంబంధించినటువంటి సమస్యల మీద భారీ ఎత్తున గొడవలు జరుగుతాయని చెప్పి పురాణాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యక్షంగా బెజవాడ ప్రజలందరూ కూడా వాటర్కి సంబంధించినటువంటి యుద్ధాలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మీద ఎవరైనా కానీ దాడి కూడా చేశారు. అంటే వాటర్ కోసం తాగేందుకు నీరు లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో బెజవాడ ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. స్థానిక కృష్ణలంకకు సంబంధించినటువంటి నివాసితులంతా కూడా ఆందోళన చేయాల్సి రావడం, తాగేందుకు గుక్కి నీళ్లు లేవు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా, చుట్టాలు ఇంటికి వచ్చినా కూడా వాటర్కి సంబంధించినటువంటి సమస్యతో ఇంటికి రావట్లేదు. పెళ్లిళ్ళు కూడా చేయాలన్నా కూడా భయపడాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కృష్ణలంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.